హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు ఉద్యమ లైఫ్ స్టైల్ 319. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. వీడియో అందరు ఆడవాళ్ళకి యూజ్ అయ్యే వీడియో అండి. మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా అండ్ బంధువుల ఇంటికి వెళ్ళినా, దేవాలయానికి వెళ్ళినా తప్పనిసరిగా కట్టాల్సింది పట్టు చీర కదా. ఆ పట్టు చీర ఉన్న కొద్ది దాంట్లో ఉన్న కొద్ది చీరల్లో అయినా ఒక్క పట్టు చీరైనా మన బీరువాలో ఉండాల్సిందే. అయితే ఆ పట్టు చీరని ఎలా మనం బీరువాలో పెట్టుకునేటప్పుడు పాడవకుండా ఉండాలి. అండ్ దానిపైన తేమ కానీ, క్రిములు కానీ ఏం పట్టకున్నా ఎలా ఉంచితే పట్టు చీర అనేది నీట్‌గా ఉంటుంది. ఎక్కువ రోజులు పట్టు చీరలు ఇంకా పోగులు రావడం, తేమ పట్టడం, అంటే తేమ వల్ల పట్టు చీర మీద ఒక రకమైన బూజు ఏర్పడుతుంది. అండ్ దానివల్ల పోగుల్లాగా వచ్చేసి చీర చిరిగిపోతుందనమాట. మనం వెంటనే ఇలా తీయగానే మడతిప్పగానే కొన్ని పట్టు చీరలు చిరిగిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలి. ఎక్కువ రోజుల పాటు మన పట్టు చీర అనేది భద్రంగా ఉండాలి అంటే నాకు తెలిసిన కొన్ని చిట్కాలైతే మీకు షేర్ చేసేస్తున్నాను, టిప్స్ అనేవి. అయితే మా బీరువా ఉంది కదా, ఈ బీరువా క్లీనింగ్ చేస్తూ మీకైతే కొన్ని విషయాలు షేర్ చేస్తాను వీడియోలో. ఏంటి అనేసంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీరువా ఉంటుంది కదా, బీరువా బ్యాక్ సైడ్, ఇప్పుడు మాకు బీరువా ఉందా, ఆ బ్యాక్ సైడు తడి కానీ చెమ్మ కానీ, అంటే వాటర్ పడడం అండ్ వాటర్ లీకేజ్ అవ్వడం కానీ అటువంటివి లేకుండా చూసుకోండి. బీరువా బ్యాక్ సైడు గోడ వైపు వాటర్ ఏమి లేకుండా ఉంటే లోపల ఆ బీరువాలో ఉన్న పట్టు చీరలకు కూడా తేమ అనేది తగలకుండా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటి అంటే, ఫస్ట్ ఏ సారీసు ఐరన్‌కి ఇవ్వకపోయినా పట్టు సారీస్ మాత్రం డ్రై క్లీనింగ్ కానీ, ఇస్త్రీకి కానీ తప్పనిసరిగా మనం ఇస్తాము. అలా ఇస్తాం కదా. ఇస్త్రీ చేసిన పట్టు సారీని మీరు కాసేపు వేడి బాగా చల్లారిన తర్వాత, పట్టు సారీకి మనం ఐరన్ చేసేటప్పుడు వేడి ఉంటుందండి. చాలామంది తెలియక ఐరన్ చేసిన వెంటనే బీరువాలో స్టోర్ చేసుకుంటారు. అలా ఎప్పుడు మనం బీరువాలో సర్దకూడదనమాట. ఉంటుంది కదా సారీ, మనం ఏ సారీ అయితే ఇస్త్రీ ఇచ్చామో ఆ సారీ బాగా వేడి చల్లారిన తర్వాతే బీరువాలో సర్దుకోవాలన్నమాట. అప్పుడు మనకి పట్టు సారీ పాడవకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీకు వీడియో రూపంలో కూడా నీట్‌గా చూపిస్తాను. మనకు ఐరన్ చేసేటప్పుడు ఇలా పేపర్స్ అవి మధ్యలో వేస్తారు కదా, దానివల్ల ఏంటంటే ఇంకా అందులో ఉన్న తేమ ఏదైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుందనేసి ఐరన్ చేసేటప్పుడు పేపర్స్ వేస్తారు. అండ్ ఐరన్ చేసేటప్పుడు కాలిపోకుండా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అనేసంటే, ఇప్పుడు సారీ తీసి మళ్ళీ ఎందుకంటే మడత పెడుతున్నాను, గీతలా పడిపోయింది చూసారు కదా ఈ పట్టు సారీకి. ఈ పట్టు సారీ అలా గీతలా పడిపోయింది. అలా మనం నెలల తరబడి అలానే వదిలేసామనుకోండి, ఆ గీతలా పడింది అలా లైన్‌గా అలా వచ్చేస్తదండి. పూర్తిగా రిమూవ్ అయిపోతదనమాట. అంటే చిరిగిపోద్ది. సారీ అంతా చిరిగిపోద్ది ఆ లైన్ ప్రకారం. అలా కాకుండా అప్పుడప్పుడు మనం బీరువాలో ఉన్న పట్టు సారీస్ తీసి ఇలా పట్టు సారీ మొత్తం రివర్స్‌లో ఒకసారి మడత పెట్టుకోవాలనమాట. మడత అనేది అదే మడతలో ఉంటే ఆ షేప్‌లోనే అలా చిరిగిపోతుంది పట్టు సారీ. అలా కాకుండా ఉండాలంటే ఒకసారి ఇలా రివర్స్ చేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే, పట్టు సారీస్ ఎప్పుడు పాలిథీన్ కవర్సు అండ్ కవర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ కవర్సు, వాటిలో స్టోర్ చేయొద్దు. దుమ్ము పట్టుకున్న బూజు పట్టుకున్న పట్టు సారీస్ ఉండాలనుకుంటే ఇలా ఫస్ట్ నేను చూపించాను కదా సారీకి, అలా న్యూస్ పేపర్ చుట్టేసి ఎక్కడైనా బీరువాలో కానీ, బ్యాగ్‌లో కానీ స్టోర్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ దులిపాను కదా, ఎందుకంటే దులిపేటప్పుడు కూడా పట్టు సారీ చాలా సున్నితంగా ఉంటుందండి. చూడడానికి బరువుగా అలా ఉంటుంది కానీ, మనం ఎప్పటినుంచో అలా మడతలతోనే వదిలేస్తాం కనుక అది దులిపేటప్పుడు నెమ్మదిగా దులుపుకుంటూ పట్టు సారీ మడత పెట్టుకోవాలి ఇలా. చూసారు కదా, తొలి ఎటువైపు ఉందో మడత అటువైపు కాకుండా మళ్ళీ నేను రివర్స్‌లో మడత పెట్టుకుంటున్నాను. అప్పుడప్పుడు, అంటే ఎప్పుడు కాదు, నెలకి ఒక్కసారి మడత ఇలా రివర్స్‌లో పెట్టడం వల్ల సారీకి ఎక్కువ డ్యామేజ్ అనేది ఉండదు. అదే మడత మీద ఉండదు కనుక మనం నెలకొకసారి ఇలా చేసుకున్నామనుకోండి, మడత ఒకేలా ఉండదు కనుక నీట్‌గా ఉంటది. ఇంకోటి ఏంటంటే, పట్టు సారీస్ దులిపేటప్పుడు నెమ్మదిగా దులపండి. దానివల్ల కూడా పట్టు సారీస్ అనేవి వేగంగా డ్యామేజ్ అయిపోతాయి. అంటే అదే మడతలో ఉండేటప్పుడు ఫాస్ట్‌గా దులిపామనుకోండి, చిరుగులు పడిపోతాయి. ఇంకా ఈ సారీకైతే ఇలా బ్లౌజ్ కుట్టించానని చూపిస్తున్నాను. అండ్ అయితే ఇలా మడత పెట్టేస్తున్నాను అన్నీ కూడా. మెయిన్ ఈ వీడియో
చేయడానికి రీజన్ ఏంటంటే, చాలా రోజుల నుంచి బీరువా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అలా మీకు కొన్ని పనికొచ్చే విషయాలు షేర్ చేద్దాము. కొన్ని చిట్కాలైతే మీకు యూజ్ అవుతాయి కదా అనేసి అయితే అలా షేర్ చేసేసాను. ఇంకా చూసారు కదా, 2 టిప్స్ అయితే చెప్పాను. ఇంకా మూడోది ఏంటంటే, మనం బీరువా అలా క్లీన్ చేస్తున్నప్పుడు ఒక 10 మినిట్స్ మరీ ఎండలో కాకుండా లైట్‌గా ఎండ పడే చోట ఇలా ఒక 10 మినిట్స్ గానీ, 20 మినిట్స్ గానీ ఎండలో ఇలా పెట్టుకోండి సారీసు. దాని మీద ఆహ్, క్రిమికీటకాలు గానీ, బూజు గానీ ఏదైనా ఉంటే పోతుంది. అలా ఎండలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ రూమ్ టెంపరేచర్‌లో ఉంచనండి. చల్లగా అయిన తర్వాతే బీరువాలో పెట్టుకోండి. ఇక్కడైతే నేను మొత్తం కూడా ఫస్ట్ చూసారు కదా, బీరువా అంతా కూడా క్లాత్‌తో క్లీన్ చేసి దాని తర్వాత పైన పేపర్స్ అయితే వేసుకున్నాను. పేపర్స్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి కూడా పెట్టుకుంటున్నానండి. ఒక్కొక్కసారి ఫస్ట్ అయితే పట్టు సారీస్ అన్నీ కూడా ఒకవైపు పెట్టుకుంటున్నాను. ఇంకొక టిప్పు మీకు చెప్పాలి. ఎప్పుడు కూడా అన్ని సారీస్ కలిపి పెట్టుకోవద్దు. కొన్ని సారీస్ పట్టు సారీస్ ఉంటాయి కదా, అవన్నీ పైన కబోర్డ్‌లో పెట్టుకోండి. కొన్ని అంటే ఎక్కువ హెవీ వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒకవైపు, ఇంకా సింథటిక్కు ప్లెయిన్ సారీస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒకవైపు పెట్టుకోండి. మీకు టెంపుల్స్‌కి గానీ, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునేటప్పుడు సింపుల్ సారీస్ ఒకవైపు పెట్టుకుంటే అలా మీరు సింపుల్‌గా తీసుకోవచ్చు. పట్టు సారీస్ అన్నీ ఒకవైపు పెట్టుకుంటే ఓకే, పట్టు సారీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, ఇంకా వెతకక్కర్లేదన్నట్టు తీసుకోవచ్చనమాట. నేనైతే అలా స్టోర్ చేశాను. పట్టు సారీస్ అన్నీ కూడా పైన పెట్టి, మామూలు సారీస్ అన్నీ కూడా కింద పెట్టాను. ఇంకొన్ని సారీస్ కూడా ఉన్నాయి. అవి కబోర్డ్‌లో పెట్టేశానండి. మామూలుగా ఎప్పుడైనా టెంపుల్స్ గానీ, సింపుల్‌గా కట్టుకోవడానికనమాట. ఇంకిక్కడేంటంటే, ఒక పేపర్‌లో కొద్దిగా గడ్లుప్పు బేకింగ్ సోడా వేసుకున్నాను. వేసుకొని ఇలా పొట్లంలాగా చుట్టుకోండి. ఇలా చుట్టుకున్న వాటిని ఇలా బీరువా పట్టు సారీస్ ఉన్నాయి కదా, పట్టు సారీస్ ఉన్న మనకి గ్యాపులున్నాయి కదా, చూసారు కదా, ఈ సారీస్‌కి, ఆ సారీస్‌కి మధ్యన గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ గ్యాపుల్లో అయితే ఈ ఉండలు నేను పొట్లం చుట్టిన వాటిని ఇలా పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే, దీనివల్ల ఇలా పొట్లాలు కట్టి కొద్దిగా బేకింగ్ సోడా, ఉప్పు పొట్లాలు కట్టి ఇలా సారీస్‌లో పెట్టుకోవడం వల్ల సారీస్ లోపల అవసరం లేదండి. గ్యాప్స్ ఉంటాయి కదా, గ్యాప్స్‌లో పెట్టుకుంటే మనకి ఇంకా ఏమైనా పట్టు సారీస్‌లో తేమ గానీ, బీరువాలో ఏమైనా తేమ ఉంటే ఇవి పీల్చుకుంటాయి. ఇందులో నాప్థలిన్ బిళ్ళలు ఉంటాయి కదా, అవి కూడా ఒక్కొక్కటి వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ నేను పొట్లాలు కట్టున్నాను కదా, అవైతే ఇలా పెట్టుకుంటున్నాను. నేను పెట్టిన విధానంగా పెట్టుకోండి. గ్యాప్‌లు ఉంటాయి కదా, గ్యాపుల్లో పెట్టుకుంటే మీకు తేమ ఏమైనా ఉంటే పోతది. ఇంకోటేంటంటే, ఎండిన యాపాకులు పల్చని గుడ్డలో చుట్టి బీరువారాల్లో ఉంచడం వల్ల కూడా సిల్వర్ ఫిష్షు చిమ్మటాలు లాంటి క్రిమికీటకాలు ఉంటాయి కదా, అవి కూడా దరిజారకుండా ఉంటాయి. ఇవి చూసారు కదా, ఇవి కూడా అండి నాప్థలిన్ బిళ్ళలు. ఇవి కూడా మనం ఇది అందరికీ తెలిసిందే. అందుకనే అంటే తెలిసిందే గానీ మీకు చూపిద్దాము ఒకసారి అనేసంటే, పట్టు సారీస్ అనే కాదు, ఏ మామూలు క్లాత్స్‌లో కూడా ఇవి పెట్టుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తది. ఉంటాయి కదా క్రిమికీటకాలు, బూజు అలాంటివి దరిచేరకుండా ఉంటాయన్నమాట బట్టలు. మెయిను బీరువాలో మాత్రం ఇవి పెట్టుకోవాలండి. ఇవి పెట్టుకోవడం వల్ల ఎండిన యాపాకులు గానీ, ఇవి గానీ పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది మనకి. చిట్కా ఏంటంటే, బీరువా పెట్టిన చోట నేరుగా ఎండ తగలకూడదు. బీరువా వెనక గోడ ఉంటది కదా, లీకేజ్ కానీ, చెమ్మ కానీ రాకుండా జాగ్రత్తలు చూసుకుంటే సరిపోతుంది. బీరువా కింద, పక్కల బూజు, దుమ్ము లేకుండా, చేరకుండా ఉంటూ చూసుకుంటే పట్టు సారీస్ అనే కాదండి, ఏ సారీస్ అని నీట్‌గా ఉంటాయి. చూసారు కదా, బీరువా మొత్తాన్నయితే నేను ఇలా ఆర్గనైజేషన్ చేసుకున్నాను, ఇలా సర్దుకున్నాను. నేను చెప్పే ఈ చిట్కాలు కొంతమందికైనా యూజ్ అవుతాయి అనేసి అయితే అనుకుంటున్నాను. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.